హలో ఫుడీస్, వెల్కమ్ టు మాధురి ప్యాషన్. ఎలా ఉన్నారు? నేను మాధురి. ఈరోజు కోడిగుడ్ల కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది త్వరగా, ఫాస్ట్గా, టేస్టీగా అయిపోతుంది. త్వరగా చూసేద్దామా? మరి ముందుగా ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఇవి కరెక్ట్గా 7 minutesలో ఉడికిపోతుంది. ఈ ఉడికిన వాటిని పొట్టు తీసి, పెంకులు తీసి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 2-3 minutes లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో పసుపు వేసుకున్నాను, అలా కలర్ బాగా వస్తుంది. ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కర్రీకి టేస్ట్ని యాడ్ చేస్తాయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది అయ్యాయి కదా, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నూనెలో నేను లైట్గా ఇలాచి, లవంగాలు, మిరియాలు కొన్ని వేసుకుంటున్నాను. దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు చాలా కోసుకున్నాను, కానీ దాంట్లో ముందుగా కొన్ని వేసుకుని వేయించుకుంటాను. అలా అయితే కొంచెం బాగా వేగి టేస్ట్ యాడ్ చేస్తుంది వాటికి. అలాగే దాంట్లో పసుపు వేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కావాలంటే మీరు గ్రైండ్ చేసుకున్నాక కూడా వేసుకోవచ్చు, కానీ నేను ముందుగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నట్టయితే అడుగంటకుండా కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా. ఇలా చాలా మంచిగా వేగిన తర్వాత మిగతా ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చల్లార్చుకొని గ్రైండర్ గిన్నెలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అదే నూనెలో కొంచెం నూనె యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇది బాగా నూనెలో వేగాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలంటే అంత గ్రేవీ పట్టి చూసుకొని వేసుకొని దాంట్లో కొబ్బరి, కారం, ఉప్పు వేసుకొని మగ్గనివ్వండి. ఈలోపు గుడ్డుని చాకుతో కానీ దేంతో కానీ అలా పీస్ చేస్తే మసాలాలో వేసినప్పుడు దానికి బాగా పడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఎగ్ది. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఇది ఇలా ఉడకనివ్వండి ఒక 5 నిమిషాలు. తర్వాత దాంట్లో మెంతుల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాను. వేసుకొని స్టవ్ కట్టేసి ఇలా రెడీ అయిపోయాను తినడానికి. బాగుంది కదా, చాలా బాగుందండి టేస్ట్. నేను చూశాను కదా, కలర్ఫుల్గా ఉంది కదా. సండే మిస్ అవ్వకుండా ఇలా ట్రై చేసుకొని తినండి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ బగారా రెసిపీ కోసం కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్.